बीआरएस लीडर आरएस प्रवीण कुमार ने कल्याण लक्ष्मी स्कीम के मामले पर हुकूमत से सख्त सवालात किए हैं। उन्होंने कहा है कि अगर स्कीम रुकने की कोशिश के खिलाफ अदालत ने हुकूमत को 1 माह का वक्त दिया था तो हुकूमत ने अब तक अपना काउंटर क्यों दाखिल नहीं किया। उन्होंने तंजिया अंदाज में इल्जाम आयद किया कि अब तक ये समझा जाता था कि रकम सिर्फ दहली जा रही है, लेकिन अब दल्लास तक भी पहुंचने की बातें सामने आ रही। उन्होंने दावा किया कि दल्लास एयरपोर्ट पर नोटों के बंडल ले जाते हुए एक वजीर को पकड़ा गया, ताहम इस दावे की आजादाना तस्दीक जरूरी है। సో ఇప్పుడు కొత్తగా విజయ్ గోపాల్ అనే ఒక యాక్టివిస్ట్, ఒక అడ్వకేట్ గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిండు. 8 జూలై నాడు వేసిండు. నిజంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన వెంటనే మొట్టమొదట ఆయన పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ముందు గవర్నమెంట్ ప్లీడర్లకు నోటీసులు పోతాయి. అంటే ఆయన ప్రతివాదులుగా ఎవరిని పేర్కొన్నాడు? ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్ను ప్రతివాదులుగా పేర్కొన్నాడు ఆయన. సో పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ఫస్ట్ జరిగే పని ఏంటయ్యా అంటే ఇక్కడికి ఈ నలుగురికి నోటీస్ పోతుంది. ఇగో మరి ఒక విజయ్ గోపాల్ అనే ఒక అడ్వకేటు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఈ రాజ్యాంగంలో ఉండే అధికరణాలకు విరుద్ధంగా ఉన్నది, మరి సామాజిక న్యాయానికి సమానత్వానికి విరుద్ధంగా ఉన్నదని ఆయన అంటున్నాడు. అసలు మీ జీవోల ప్రకారం జీవోలతోని సంక్షేమ పథకాలు నడపడం కాదు, దీనికి చట్టబద్ధత ఉండాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. మీ రెస్పాన్స్ ఏంటి అని చెప్పేసి మరి ఆ రోజు నోటీసులు ఇష్యూ చేసిండు. అడ్మిషన్ అయిపోయింది. ఏది 8వ తారీఖు జూలై నెలలో. ఇక గమ్మత్ ఏందయ్యా అంటే 8వ తారీఖు జూలై నెలలో అయితే ప్రతిసారి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు, వీళ్ళ జీతం ఎంత ఉంటుందో తెలియాలి ప్రజలకు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఎప్పుడైనా కేసులకు అటెండ్ అయితే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు కేసుకి ఇంత తీసుకుంటారు. వాళ్ళు ఒక అపియర్ అయ్యి గవర్నమెంట్ తరఫున మాట్లాడితేనే వీళ్ళకి లక్షల రూపాయలు, కేసుకు ఒక 3-4 లక్షల రూపాయలు పోతుంది. ఈ అడ్వకేట్ జనరల్ గారు మరి వాళ్ళు 1, 2, 3 ఎన్ని వాయిదాలు పడ్డాయి? 8వ తారీఖు నాడు ఒక వాయిదా పడ్డది, 5వ తారీఖు నాడు, 5వ తారీఖు నాడు, తర్వాత ఆగస్టు 6వ తారీఖు నాడు, మళ్ళీ 7వ తారీఖు నాడు. ఇన్ని వాయిదాలు తీసుకున్న తర్వాత కూడా చివరికి గౌరవ న్యాయమూర్తి గారు ఏమన్నారయ్యా అంటే, The learned additional advocate general, the matter was urgent to file counter with respect to the legal sanctions made to such government orders by the next date of hearing. Since no counter has been filed till date, the impugned government orders.